హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజైతే మా ల్యాండ్లో అయితే మేము ఫార్మింగ్ అంటే వాటర్ పెట్టడానికి అయితే మొక్కలకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మా తోటకి జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్. ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మేము పొలంలో వాటర్ పెట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఓకేనా, మా ఆయన నేను వచ్చాం. మా మామగారు కొద్దిసేపు కట్టారు, తర్వాత మేమిద్దరం అయితే కట్టేసాం ఫ్రెండ్స్ వాటర్ మొత్తం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎలా ఉంది ఏమి అనేసి మా పొలం కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మా ఆయన ఈరోజు వాటర్ కడుతున్నారు. చూడండి, మామిడి చెట్లకి వీకెండ్ ఫార్మింగ్ టైం. చూడండి, వీటికి అన్నిటికీ కట్టేశారు. ఇప్పుడైతే మా ఆయన టర్న్ వచ్చేసింది. వాటర్ కట్టడానికి అయితే పొలంలోకి వచ్చేసాం మేము. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మా ఆయన ఫార్మింగ్ టైంకి అయితే వచ్చాడు. చూడండి, రైతుల కష్టాలు ఎలా ఉంటాయో. డ్రిప్స్ వేద్దామంటే మా మామయ్య గారు అయితే వినడం లేదు. సో అందుకే మేము ఇలా వేస్తున్నాం. మా ఆయన అయితే చూడండి పాద కూడా తీస్తున్నాడు. 2 చేతులతో పట్టుకోవాలి సార్. శ్రీవారు, నీకు ఫార్మింగ్ అంటే ఇష్టమా, జాబ్ చేయడం అంటే ఇష్టమా? నాకా, మా ఆయన ఏది చేస్తే నేను అదే చేస్తా. భార్య భర్త అడుగుదల నడచాలి కదా. అబ్బాయి పెట్టుకొని వచ్చాడు పెట్టు. ఆ చెట్టు కడేసే పెద్ద చెట్టు అట్లా పో. దడింగా 2 ఉన్నాయి చూడు. ఓకే సార్, ఇక్కడికి ఒకటి వేస్తాం సార్. హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం మేము కూడా పొలంలో వర్క్ చేయడానికి వచ్చేసాం. రా నేను ఉండు.
జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్. రైతు ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి. కష్టపడుతుండే తప్ప మనం అందరం తిండికి సరిపోదు, సరేనా? జస్ట్ ఇది వీడియో కోసం అయితే చేయడం లేదు, నిజంగానే మా పొలం ఉంది. చూపించండి సార్, చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, అదంతా మా పొలం. ఈరోజు అయితే మేము వాటర్ పెట్టడానికి వచ్చాం మా పొలంలో. మా ఆయన కూడా చేశాడు అనుకో, కొద్దిసేపు నేను కూడా చేస్తున్నాను. సార్, మీకు ఎవరికైనా మామిడి తోటలు ఉంటే మామిడి చెట్లకు ఎలాంటి మందులు కొట్టాలో కూడా చెప్పండి. చూడండి, ఇక్కడ అయితే తాటి ముంజలు, తాటి కళ్ళు తాగినట్టి గిర్రా గిర్రా తిరిగినట్టి అని వస్తుంది కదా. సో ఈరోజు తాటికాయలు చూడండి, తాటి ముంజలు అని కూడా అంటారు. మా పొలంలోనే ఉన్నాయి. తాటి చెట్టులోనే అక్కడ రావి చెట్టు కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. తాటి చెట్టులోనే చెట్లో నుంచే బయటకు వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ మీకు ఎవరికైనా కానీ మామిడి చెట్లు ఉంటే మామిడి చెట్లకి ఎలాంటి పోషక ఇస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా ఆయన మామిడి చెట్లు, చూడండి మామిడి చెట్లు అక్కడ నేరేడు చెట్టు వచ్చిందనేసి మా ఆయన అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్. అండి ఆ చెట్టు ఎలా వచ్చింది అక్కడ. ఈ చెట్టు నాటేటప్పుడే కుండీలో ఇది కూడా వచ్చింది, అలాగే పెట్టేసాం. సో అప్పుడు తీసేసిండాలి కదా, ఎందుకు ఆ చెట్టు ఏర్లు దెబ్బతింటాయని అట్లే పెట్టేసాం. ఓకే, ఇప్పుడు ఈ చెట్టు తీసేయకుండా అట్లనే ఉంటే ఏమవుతుంది? తీసేయాలి, దీనికి ఉండే రోగం కూడా దీనికి వచ్చింది చూడు. ఈ చెట్టు వల్ల ఒక కాయ కూడా కాయలేదు. ఓకే ఓకే, అలాంటప్పుడు చెట్టు చుట్టుపక్కల ఎలాంటి చెట్లు లేకోకుండా నీట్గా చూసుకోవాలంటావు. ఓకే, ఆవేశపడుతున్నా నా మీద. ఏంటండి అలా చూస్తున్నారు?
ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నట్టున్నారు వాటర్తో. ఆడుకో, వాటర్ చల్లకండి, మొబైల్ మీద పడతాయి. పెట్టే ఇంకా వాటరు. ఎవరికైనా పొలంలో వెళ్ళినప్పుడు వాటర్తో ఆడుకోవడం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే వాటర్తో బాగా ఆడుకుంటా, ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఇంకా కొద్దిసేపు పోనీ. పారినాయి. చేస్తున్నారా శ్రీగారు? ఏంటి అవన్నీ?
దారితో తీసేయచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, మా ఆయనకి తోడుగా కుక్క కూడా వచ్చింది, మా ఆయన ఫ్రెండ్. కుక్కకు కూడా హ్యాపీగా చల్లగా ఉండాలని వచ్చింది. చూడు మా ఆయన నాకుతుంది చూడండి. ఆడుకుంటున్నాడు మా ఆయన. ఉరుకుతుంది. ఏం చూస్తున్నారు? మా నాయనోళ్ళు ఆ కొండకి మేకలు తోలుకొని వాళ్ళ ఆ కొండ చూసే చిన్నగా ఉంది. దూరపు కొండలు నులుపు అంటారు కదా, చూడడానికి ఎంత చిన్నగా ఉందో. డైలీ వెళ్ళేవాళ్ళ మీ నాన్న? మా మామగారు ఒకరైనా ఇంకా చాలా మంది వెళ్ళేవారా? చూడడానికి దూరపు కొండ నులుపు అంటారు కదా, చూడండి ఎంత చిన్న చిన్న పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చూడండి. మా ఊరికి దగ్గరే అనిపిస్తుంది, కానీ ఆ కొండ చాలా దూరంలో ఉంది. మా చెట్టు కిందే అనిపిస్తుంది కదా చూడండి అక్కడ, కానీ అలా కాదు, చాలా లాంగ్లో ఉంది ఫ్రెండ్స్. మా మామగారు చిన్నకున్నప్పుడు ఆ కొండకి మేకలు తోలుకొని వెళ్ళేవాళ్ళంట. మా మామ వాళ్ళు 5 మంది, సో అందరు అక్కడికి వెళ్ళేవారంట. దూరపు కొండలు నులుపు అంటారు కదా, అలా ఉంది. మా ఆయన గారు అయితే నీళ్ళు కట్టి వేస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మా ఆయన ఫార్మింగ్లో దిగారు ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? ఓ ఎంజాయ్ పండగ. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అవునా, అన్ని పడేస్తారు అనుకున్నా. మా ఫస్ట్ చెట్లో పండిన ఫస్ట్ జామకాయ స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్.
ఇందాక కోసం జామ పండు ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ లైవ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.